హాయ్ గాయ్స్, ఈరోజు మా మమ్మీ ఉలవచారు చేసింది. ఫస్ట్ 1:5 రేషియోలో ఉలవల్ని ఇంకా వాటర్ని ఓవర్ నైట్ ఫర్ 12 అవర్స్ సోక్ చేసింది. దాన్ని కుక్కర్లో ఒక 15 విజిల్స్ వచ్చే వరకు పెట్టింది. సో ఇన్ మీడియం ఫ్లేమ్ బై ద వే. తర్వాత మొత్తం ఇలా అయిపోతుంది ద కలర్. దాన్ని స్ట్రెయిన్ చేయొద్దు అసలు. ఏ స్టెప్లోనూ కూడా వాటర్ని స్ట్రెయిన్ చేయకూడదు, బికాజ్ వాటర్ ఇస్ ద సోర్స్. సో ఇలా ఉలవలు ఇంత సాఫ్ట్ అయిపోతాయి. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టి స్టిర్ చేస్తూ ఉండాలి టు గెట్ ద థిక్నెస్. వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది. దాంట్లో సాల్ట్, కారం, చిల్లీస్ అండ్ చింతపండు వేసుకోవాలి. మళ్ళీ స్టిర్ చేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత. సో ఇలా మరుగుతూ ఉంటుంది. యూ గెట్ ద థిక్నెస్ స్లోలీ. దీని తర్వాత వీల్ యాడ్ సమ్ ఆనియన్, బికాస్ ఫస్ట్లో యాడ్ చేస్తుంటే అవి చాలా సాగీగా సాఫ్ట్గా అయిపోతాయి. వీ వోంట్ గెట్ ద టెక్స్చర్. అండ్ ఆనియన్స్ ఆర్ ద టేస్ట్. మీ ఇష్టం అది వేసుకోవడం వేసుకోకపోవడం, బట్ దే గివ్ అ లాట్ ఆఫ్ టేస్ట్. ఇలా థిక్గా అయిపోద్ది. మనం ఇంత వాటర్ వేస్తే ఇంతే మిగులుద్ది మనకి ఉలవచారు. లాస్ట్లో పోపు వేసేసుకుంటుంది. పప్పులో జీరా, ఆవాలు, పసుపు, వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేసుకుంది. తర్వాత మనం చేసిన ఆ వాటర్ ఉలవచారుని వేసేసుకుంటే స్టిర్ చేయాలి. ఇంకాసేపు హీట్ చేస్తూ స్టిర్ చేస్తూ ఉంటే యూ గెట్ ద థిక్నెస్ యాజ్ వెల్ యాజ్ ద టేస్ట్. లాస్ట్లో స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం వేసుకుంది. ఇట్స్ ఆప్షనల్. అండ్ ఇది అవుట్పుట్. సబ్స్క్రైబ్.